లోకంలోనే ఉన్నాము. మన దేవుని లోకంలో లేదు, భూలోకంలోనే ఉన్నాం. మన పరలోకంలో లేదు, భూలోకంలోనే ఉన్నాం. కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు లోకంలో కనబడుతుంది. రోడ్డు మీదకి వెళ్తుంటే వింత వింత విషయాలు, విచిత్రమైన విషయాలు. పార్కులో వెళ్ళి కాసేపు కూర్చుందామంటే అక్కడ విచిత్రమైన విషయాలు. ఒక బీచ్ లో వెళ్ళి బీచ్ రోడ్ లో నిలబడి కాసేపు ఆ సముద్రాన్ని ఆస్వాదిద్దామని నిలబడితే అక్కడ వింత వింత విషయాలు, విచిత్రమైన విషయాలు, నీచమైన దృశ్యాలు మన కంట కనబడుతూనే ఉంటుంది. మలినమైన ప్రపంచం ఇది. కానీ ప్రియులారా, ఈ మలినము, ఈ పాపము నీ కంటకూడదు. ఈ అపవిత్రత నీలో ప్రవేశించకూడదు. ఈ అపవిత్రతకు నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వకూడదండి. అలా నిన్ను నువ్వు కాపాడుకున్నట్టే పవిత్రమైన భక్తి. ఈ భక్తులకు, ఈ పరిశుద్ధులకు దేవుడు మేలు చేస్తాడు. బలవంతంగా ఏ పాపం నీలో ప్రవేశించదు. నీవు దానికి బలవంతంగా ఏ పాపం నీలో ప్రవేశించదు. నీవు దానికి చోటిస్తే, నీవు దానికి స్థలం ఇస్తే, నీవు ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే, నీవు దాంట్లోకి వెళితేనే అది నీలోకి వస్తుంది. నీవు దాంట్లోకి వెళ్ళలేదనుకో అది నీలోనికి రావు. నువ్వు పాపం చేసినప్పుడు ఎవరో మీద నింద మోపుతున్నావేమో, ఎవరో మీద దూషణ చూపిదు, వాళ్ళ వల్ల వాళ్ళు నన్ను బలహీనపరిచారండి, వీళ్ళు నన్ను బలహీనపరిచారంటే, నువ్వు నిజమైన భక్తుడు అయితే ప్రపంచమంతా నిన్ను బలహీనపరచాలని కోరుకున్నా నువ్వు బలహీనుడు కాలేవు. భ్రమపరిచే విషయాలు, భయపెట్టే విషయాలు, కలవరపెట్టే విషయాలు, శోధించే విషయాలు చాలా ఉండొచ్చు. కానీ లోపల ప్రవేశిస్తేనే అది వస్తుంది. లోపల